సెలవుల మంజూరుపై తెనాలి మున్సిపల్ కమిషనర్ సానుకూలంగా స్పందించడంతో సచివాలయ ఉద్యోగులకు ఊరట లభించినట్టయింది. ఈ స్పందనపై ఏపీ ఎన్జీఓ సంఘం తెనాలి యూనిట్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు. తెనాలి మున్సిపాలిటీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న స్వర్ణ వార్డ్ సచివాలయ ఉద్యోగుల సెలవుల మంజూరు, ఉద్యోగుల సంక్షేమానికి సంబంధించిన సమస్యలపై మున్సిపల్ కమిషనర్ జె. రామ అప్పలనాయుడు సానుకూలంగా స్పందించారు. ఏపీ ఎన్జీఓ సంఘం తెనాలి యూనిట్ అధ్యక్షులు వి. బిక్షాల్, కోశాధికారి దాసరి అనిల్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు కెవి కిషోర్, డీఈసీ సభ్యులు షేక్ ఆదిల్ కలిసి ఉద్యోగుల సమస్యలపై సోమవారం మున్సిపల్ కమిషనర్కు వినతి పత్రం సమర్పించారు. సెలవుల మంజూరు, పని గంటల అనంతరం అత్యవసర సమావేశాల నిర్వహణ, ఉద్యోగులపై పడుతున్న ఒత్తిళ్లు, ఉద్యోగపరమైన ప్రయోజనాల మంజూరు వంటి అంశాలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. ఈ సందర్భంగా కమిషనర్ రామ అప్పలనాయుడు మాట్లాడుతూ ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇస్తామని, నిబంధనల ప్రకారం సెలవుల మంజూరులో ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. అలాగే ఉద్యోగులపై అనవసర ఒత్తిడి లేకుండా కార్యాలయ నిర్వహణలో సమన్వయం పాటించాలని సంబంధిత అధికారులకు సూచించినట్లు తెలిపారు. సంఘ నాయకులు మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలపై కమిషనర్ సానుకూల స్పందన వ్యక్తం చేయడం హర్షణీయమని పేర్కొన్నారు. ఉద్యోగులు ప్రశాంత వాతావరణంలో విధులు నిర్వహించేలా పరిపాలన సాగితే ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించగలమని అభిప్రాయపడ్డారు. అందరి సమన్వయంతో తెనాలి అభివృద్ధి సాధ్యపడుతుందని చెప్పారు. అనంతరం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఏవో శ్రీనివాసరావుకి వినతి పత్రం సమర్పించారు. కార్యక్రమంలో ఐటీఐ కళాశాల, పంచాయతీరాజ్, మెడికల్, ఇరిగేషన్ శాఖల ఉద్యోగులు పాల్గొన్నారు. ఈరోజు తెనాలి మున్సిపల్ కమిషనర్ గారిని సచివాలయ సిబ్బంది సమస్యల మీద కలవటం జరిగింది. ఆ సమస్యలు కొన్ని మెమోరాండం రూపంలో కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది. వారు కూడా సానుకూలంగా పరిశీలిస్తాను హామీ ఇవ్వటం జరిగింది. ఆ ప్రకారంగా ప్రతి ఎంప్లాయీ ఇబ్బంది పడకుండా సెలవుల విషయంలో కానీ, డ్యూటీ విషయంలో కానీ మీరు సాయంత్రం 6 గంటల తర్వాత పెట్టే మీటింగులు కూడా పెట్టొద్దని చెప్పడం జరిగింది. కమిషనర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఇక అలాంటిదని లీవులు ఇస్తాను. ఆఫ్టర్ 6 తర్వాత ఎలాంటి మీటింగులు కూడా నేను పెట్టను. వీళ్ళందరూ సానుకూలంగా ఉద్యోగం చేసుకునే విధంగా మంచి వాతావరణ ఉద్యోగం చేసుకునే విధంగా నేను ఏర్పాటు చేస్తానని మాకు హామీ ఇవ్వడం జరిగింది. మా దృష్టికి వచ్చినటువంటి ఈ సచివాలయం సిబ్బంది, స్వర్ణ వార్డు సచివాలయ సిబ్బంది యొక్క సమస్యల పట్ల మేము ఈరోజు గౌరవ కమిషనర్ గారిని కలవడం జరిగింది. మేము 4 అంశాల మీద వారికి మా యొక్క అర్జీని సమర్పించడం జరిగింది. దానిలో ముఖ్యంగా సెలవులు, అట్లానే సెలవులకు సంబంధించి వారి యొక్క అవసరతలు వాళ్ళు చెప్పినప్పుడు మీరు సెలవులు మంజూరు చేయమని కోరాము. అలానే సెలవుల కోసం వారు కమిషనర్ కార్యాలయానికి 6 గంటలకు వచ్చి 6 గంటల నుంచి అప్ టు 7-8 వరకు వెయిట్ చేయించొద్దండి. వాళ్ళు ఇంట్లో పిల్లలు, వంట, పెద్దవాళ్ళు, అనారోగ్య సమస్యలతో ఉన్నవాళ్ళు, రకరకాల ఇబ్బందులు పడేవాళ్ళు ఉంటారు. వాటినన్నింటినీ గమనించి సత్రమే వారికి సెలవు మంజూరు చేయమని, అట్లానే వాళ్ళకి రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు ఏమైతే ఉన్నాయో అవి ఆపకుండా వారికి వెంటనే మంజూరు చేయమని